హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? శ్రీస్ డైరీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ 7వ స్తోత్రం అర్థం తెలుసుకుందాం. నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ హాసుర. నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసా అంటే ముక్కు, నాసాదండం అనగా ముక్కు దూలం. అప్పుడే వికసించిన సంపంగి పువ్వులాగా అమ్మవారి ముక్కు ప్రకాశిస్తుంది. సంపంగి మహా సువాసనతో జీవులందరినీ ఆకర్షిస్తుంది. సంపంగి పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఆమె భూమిని ప్రసాదిస్తుందని మంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. సొంత ఇంటి కోసం స్థలం వెతుక్కునేవారు పొలాలను కొనాలన్నా సంపంగి పువ్వులతో అమ్మవారిని 9 రోజులు పూజిస్తే వారికి అవి లభిస్తాయి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. అమ్మవారు తన ముక్కునకు ఆభరణాలను ధరించింది. ఆ ఆభరణాలు నక్షత్రాల కాంతులను కూడా తిరస్కరిస్తున్నాయట. దశ మహావిద్యలలో తారాదేవి కూడా ఒక విద్యాస్వరూపిణి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే జరిగేది జరగబోయేది తెలుస్తుంది. విద్యా సంపద పెరుగుతుంది. ఈ తారాదేవి కాంతి ముత్యాల ముక్కర కాంతిని పోలి ఉంటుంది. ఆ తల్లి కాంతిని కూడా మించి అమ్మవారి ముక్కుకున్న ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. కుజగ్రహ శుక్రగ్రహాలు కూడా తారానామంతో పిలువబడతాయి. ఇందులో కుజుడు అరుణవర్ణంతో, శుక్రుడు తెల్లని రంగుతో ఉంటారు. ఎర్రని కెంపులు, తెల్లని ముత్యాలు పొదగబడిన అమ్మవారి నాసాభరణాలు ఈ 2 గ్రహాలను మించి ప్రకాశిస్తున్నాయి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబం అంటే కడిమి చెట్టు. ఈ చెట్టు అమ్మవారికి శ్రీకృష్ణుడికి ఇద్దరికి చాలా ఇష్టం. లలితా సహస్రనామ పారాయణ ఎక్కువగా జరిగే ప్రదేశాలలోనే ఈ చెట్లు పెరుగుతుంటాయి. ఈ చెట్టు పువ్వులు తన చెవి పై భాగంలో ధరిస్తుంది అమ్మవారు. అలా ధరించడంలో అమ్మవారు అపూర్వ సౌందర్యంతో మనోహరురాలై కనబడుతుంటుంది. మనుషుల శరీరంపై వ్యామోహం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. సౌందర్య మోహమో దురహంకారమో లేని జీవి ఉండడని, దానివల్ల పదే పదే జన్మనెత్తి దుఃఖాలు అనుభవిస్తారని అంటుంటారు. ఒకే పరమాత్మ అనే భావన పొందితే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడతామని శ్రీకృష్ణుడు కదంబ వృక్షంపై నుండి గోపికలకు తత్వోపదేశం చేశారు. ఈ చెట్టునే ఆయన ఎందుకు ఎంచుకున్నారంటే కదంబం యోగ శక్తి కలిగిన చెట్టు. యోగికి పొగడ్తలంటే ఇష్టం ఉండదు. నిందాస్థుతులను పొగడ్తలను రెండింటినీ సమానంగా స్వీకరించి ఆత్మకు అందిస్తే పర్వాలేదు, కానీ అలా జరగదు. ఎవరైనా పొగిడితే ఆనందంగా ఉంటాం, ఎవరైనా నిందిస్తే బాధపడతాం, దుఃఖిస్తాం అన్నమాట. ఈ కడిమి చెట్టు రెండింటికి అతీతమైన ఆత్మ జ్ఞానాన్ని తనను ఆశ్రయించిన వారికి ఇస్తుందని శ్రీకృష్ణుడు, శ్రీ లలితామాత ఇద్దరు ఈ చెట్టును ప్రేమిస్తారని శివుడు పార్వతికి చెప్పారు. అమ్మవారి పువ్వులను తన చెవిపై ఉంచుకుని శోభిస్తోందంటే అంతరార్థం నిందాస్థుతులకు తాను అతీతురాలని చెప్పడమే. కడిమి పువ్వులను ధరించి ఈ మంత్రాన్ని మనం జపిస్తే ఎప్పుడూ ఆనందంతో ఉంటాము. ఆపదల నుంచి, దుఃఖాల నుంచి బయటపడేదానికి పరమ ఔషధ మంత్రం. తాటంక యుగలీభూత తపనోడుప మండల. సూర్యుడు చంద్రుడు అమ్మవారికి చెవిదిద్దులుగా ఉన్నారని అర్థం. ఈ సృష్టిలో అనేక కోట్ల సూర్యులు చంద్రులు ఉన్నారు. అందుకే వేదంలో సూర్య చంద్రౌస్థనే దేవ్యాః తా వేవనయ నే స్మృతి ఉభౌ తాటంక యుగులమిత్యేష వైదికీ శృతి అని చెప్పబడింది. సూర్య చంద్రులు అమ్మవారికి నేత్రాలు మరియు స్థనాలు. అవే అమ్మవారి కర్ణాభరణాలు అన్నమాట. ఈ 2 ఎట్టి పరిస్థితుల్లోనూ చెవిదిద్దులుగా ఎవ్వరికీ ఉండవు. ఉండనివి కాబట్టే అమ్మను యుగలీభూత అన్నారు. సాక్షాత్తుగా సూర్య చంద్రులను చెవి కమ్మలుగా ఉంచుకోగలిగిన శక్తి అమ్మవారికి తప్ప ఈ చరాచర జగత్తులో ఎవ్వరికీ ఉండదు. సూర్యుడు జ్ఞానప్రదాత, ఆరోగ్యదాత. చంద్రుడు మనఃకారకుడు, ఆనందదాత. ఈ ఇద్దరు కర్ణాభరణాలుగా ఉన్న అమ్మవారి మంత్రాన్ని జపిస్తే
జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి, అనేక రకాల శుభాలు కలుగుతాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీణ్యకారిరదనచ్చద. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. అమ్మవారు ఎర్రగా కెంపుల వర్ణంలో శోభిస్తుంది కనుక ఆ తల్లి చెక్కిళ్ళు కూడా ఎర్రగానే మెరిసిపోతున్నాయి. అవి పద్మరాగమణులతో తయారైన అద్దాలను కూడా మించి ప్రకాశిస్తున్నాయని అర్థం. పద్మరాగాలను, అద్దాలను కూడా తిరస్కరించే చెక్కిలి కల అమ్మవారు అద్దాలలో ఎదుటివారి ముఖాలు కనిపిస్తాయి. అమ్మవారికి ఎదురుగా ఉన్నప్పుడు మనము అమ్మవారి ముఖంలో చూసుకోవచ్చును. అనగా అమ్మవారు, అమ్మ భక్తులు అమ్మలో ప్రతిఫలిస్తారు. అమ్మవారు తన భక్తులను తనంతటి వారిని చేస్తుంది. మనం చేయవలసిన పని ఆమె దగ్గరకు వెళ్ళడమే. ఆమె దగ్గరకు వెళ్ళాలంటే ఆమె పుత్రులుగా అందరినీ భావించి ప్రేమిస్తే చాలు. సృష్టికి, సృష్టికర్తకి భేదం లేదని గ్రహించడమే ఈ నామాంతర అర్థం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నవ విద్రుమ బింబ శ్రీణ్యకారి రదనచ్చదాయై నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 24వ మహామంత్రం ఇది. ఈ నామమంత్రంలో శ్రీ గాయత్రీ దేవి అనుష్ఠానంలోని 24 ముద్రలు ఇమిడి ఉన్నాయి అంతర్లీనంగా. విద్రుమం అంటే పగడం, నవ విద్రుమం అంటే అప్పుడే పండిన పగడం. దీనిలో చాలా శోభ ఉంటుంది, చూచిన వారిని ఆకర్షించే లక్షణం ఉంటుంది. బింబం అంటే దొండపండు, నవబింబం అంటే అప్పుడే పండిన దొండపండు. ఇది చాలా ఎర్రగా అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు పగడాలని కూడా తిరస్కరించే ఎర్రని రంగుతో ఉన్నాయి. దొండపండు ఎర్రదనాన్ని కూడా కించపరిచేలా ఎర్రగా ఉన్నాయి అమ్మవారి పెదవులు. దొండపండుతో పగడంతో పోల్చడంలో యోగ జ్యోతిష్ పరమైన అర్థాలున్నాయి. చిలుకలు దొండపళ్ళు తింటే మాట్లాడతాయని ప్రతీతి. వేదం అనేది చిలుక అయితే అక్షరాలు దొండపళ్ళు. ఈ రెండు అమ్మవారి పై పెదవి, క్రింది పెదవి. వీటిని తదేక దృష్టితో చూస్తూ ధ్యానిస్తే వేద మంత్ర జ్ఞానం లభిస్తుంది మనకు. అప్పుడు సాధకుడు శుకునిలాగా అవధూత అవుతాడు. పగడం కుజునికి ప్రీతికరమైనది. కుజదోష నివారణకు ఇది చాలా ముఖ్యమైనది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. అమ్మవారికి పైన 16, క్రింద 16 దంతాలున్నాయి. ఈ దంతాలు మన మానవుల దంతాల వంటివి కావు. శుద్ధ విద్య తల్లికి దంతాలుగా ఉన్నాయి. శుద్ధ విద్య అంటే నాది, నేను, పరుడు, పరునిది అనే భేదభావం లేనిది. భేద బుద్ధి వల్ల మానవుడు భగవంతుడికి దూరం అవుతున్నాడు. ఈ భావం పోతే భగవత్ స్వరూపుడే అవుతాడు. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః. లోకాలను ఆకర్షించడానికి, లోకాలను ఆశీర్వదించడానికి ముఖ శుద్ధి ఉండాలి. అందుకోసం అమ్మవారు కర్పూర వీటికను వేసుకున్నది. లేత తమలపాకులు, ఈనెలు చీల్చి దానిపైన కొద్దిగా సున్నం రాసి మంచి ముత్యాల కాల్చగా వచ్చిన భస్మం వేసి ఏలకులు, పచ్చకర్పూరం, లవంగాలు, కస్తూరి, జాజికాయ, వక్కపొడి, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు. ఆమోదం అంటే సువాసన. అమ్మవారు వేసుకున్న కర్పూర తాంబూలం నుండి వచ్చే సువాసన దిక్కుల చివరి వరకు వ్యాపించింది. ఆ వాసనకు ఆకర్షింపబడి దిగంతాల నుండి సకల ప్రాణులు అమ్మవారి దగ్గరకు తరలి వస్తున్నాయట. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి. సరస్వతీదేవి చేతిలోని వీణను కచ్చపి అంటారు. కచ్చపి నాదం మహామధురం. ఒకసారి అమ్మవారి కొలువు తీరి ఉండగా సరస్వతీదేవి తన వీణను వాయించి కచేరీ చేసింది. ఆ మధుర నాదానికి అమ్మవారే కాక కొలువులో ఉన్న దేవీ దేవతలంతా పరవశించిపోయారు. అప్పుడు అమ్మవారు సరస్వతీదేవిని ప్రశంసిస్తూ కొంతసేపు మాట్లాడారు. ఒక్క క్షణకాలం సభ మొత్తం పరవశత్వంతో నిశ్చేష్టమైపోయింది. ఎందుకంటే అమ్మవారి మాటలు సరస్వతి వీణ కచ్చపి నాదాన్ని మరపిస్తూ 1000 రెట్లు ఎక్కువైన మాధుర్యంతో
ఉన్నాయట. అమ్మవారి సల్లాప మాధుర్యం కచ్చపి మాధుర్యాన్ని కూడా తక్కువ చేస్తుందన్నమాట. అమ్మవారి పలుకు మహామధురం, సుస్పష్టం, రమ్యం. ఇక్కడ సరస్వతీదేవిని కించపరచడం లేదు. అమ్మ వాక్కుల మాధుర్యం ఎంత గొప్పదో తెలియజేయడమే ఈ మంత్ర అర్థం. ఏ అక్షరాన్ని ఎక్కడి నుండి పలకాలో, ఏ స్వరం ఎలా ఉచ్చరిస్తే మాధుర్యం మహిమ ఉంటాయో అమ్మవారు ఉచ్చరించి లోకానికి నేర్పింది. అందుకే ఈ నామాన్ని మనము జపం చేస్తే వాక్శుద్ధిని ప్రసాదించే నామం అంటారు. వసంతుడనే ఒక మూగవాడిని పలికించడానికి వశిష్ఠుడు ఈ మంత్రాన్ని జపించి దాని ప్రభావంతో మూగవాడు మాటలు పలికేట్లుగా చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వనే కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు ఓలలాడుతుంది. అనగా అమ్మవారి చిరునవ్వు కామేశ్వరుడిని పూర్తిగా ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది. సమస్తమైన కోరికలకు అధిపతి కామేశ్వరుడు. కోరికలను అదుపులో పెట్టేవాడు, తీర్చేవాడు అతనే. ఆయన మనస్సు నుండి పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు తయారయ్యాయి. అందుకే మన శరీరాలను పాంచభౌతిక శరీరాలు అంటారు. ఇవన్నీ నశించిపోయేవే. శరీరం అనగా శీర్యతే, ఇది శరీరం అనే నిర్వచనాన్ని బట్టి నశించిపోయేదే లేక జీర్ణమైపోయేదనే అర్థం. చిట్ట చివరకు కోరికలన్నీ పతనానికి దారి తీస్తాయని పురాణేతిహాసాలు అంటున్నాయి. అమ్మవారి చిరునవ్వు అనేక విధాలైన కోరికలను అదుపులో పెడుతుందని ఈ మంత్ర అర్థం. మీరు శ్రీస్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఈ మంత్రార్థాలు అప్లోడ్ చేస్తుంటానండి. మీరు విని తెలుసుకోవచ్చు ఈ మంత్రాల అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.